హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ. సో యూపీఐ మరి మీరు డైలీ యూస్ చేస్తుంటారు. ఓకే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మీరు డైలీ యూస్ చేస్తుంటారు ఇది. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు ఏం చేస్తారు, మీ సేవింగ్స్ అకౌంట్ కానీ కరెంట్ అకౌంట్కి కానీ ఈ యూపీఐ పేమెంట్ లింక్ చేసి మీరు పేమెంట్ చేస్తుంటారు. సో ఇప్పుడు కొత్తగా ఆప్షన్ వచ్చింది, అంటే కొన్ని బిజినెస్ కన్సర్న్స్కి, ఆర్గనైజేషన్స్కి, కంపెనీస్కి, వాళ్ళకి బ్యాంక్స్ వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ, వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ అన్నీ చూసి క్రెడిట్ లైన్ అనేది ఇస్తుంది. అంటే మీకు ఒక అమౌంట్ అనేది క్రెడిట్ లైన్లో ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ నెట్వర్త్, మీ టర్న్ ఓవర్ అన్నీ చూసి ఒక 50 lakhs అనేది నేను క్రెడిట్ లైన్ అని ఇస్తున్నాను. సో ఈ 50 lakhs వరకు మీరు క్రెడిట్ నా దగ్గర వాడుకోవచ్చు. దాన్ని డిఫరెంట్ పర్పసెస్ వాడుకోవచ్చు. అంటే టర్మ్ లోన్గా కానీ, వర్కింగ్ క్యాపిటల్ లోన్గా కానీ, షార్ట్ టర్మ్ లోన్ కానీ, లేదంటే లాంగ్ టర్మ్ లోన్స్గా కానీ, దాన్ని బిల్స్ పర్చేస్ కానీ ఈ 50 lakhs క్రెడిట్ లైన్ని వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ క్రెడిట్ లైన్ని యూపీఐకి లింక్ చేస్తున్నారు. సో కంపెనీస్, ఆర్గనైజేషన్స్ వాళ్ళ సేవింగ్స్ కరెంట్ అకౌంట్లోంచే కాకుండా బ్యాంక్స్ ఇచ్చిన ఈ క్రెడిట్ లైన్లోంచి కూడా వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. సో బెనిఫిట్స్ ఏంటి అంటే మీకు, సో మళ్ళీ మీరు ఎవరైతే బ్యాంక్ నుంచి అవైల్ చేసుకున్న షార్ట్ టర్మ్ క్రెడిట్ ఉంటుందో దీన్ని వాళ్ళు మంత్లీ ఎక్స్పెన్సెస్కి, డే టు డే ఎక్స్పెన్సెస్కి యూస్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ లైనప్ నుంచి అమౌంట్ని వాళ్ళు ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బయటికి వెళ్ళినప్పుడు, పర్చేజెస్ చేసినప్పుడు సేవింగ్స్ కరెంట్ అకౌంట్ కాకుండా ఈ క్రెడిట్ లైన్లోంచి అమౌంట్ అనేది వెండర్కి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల క్రెడిట్ లైన్ యూపీఐ అనేది ఏంటంటే యూపీఐ యాప్స్ దీన్ని యాక్సెప్ట్ చేస్తాయి. అంటే బ్యాంక్స్ ఇచ్చిన క్రెడిట్ లైన్ని యాడ్ చేసుకొని దాని నుంచి వాళ్ళు పేమెంట్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇచ్చిన క్రెడిట్ లిమిట్ని ఇలాగా ఎక్స్పెన్సెస్కి వాడుకోవచ్చు, మంత్లీ ఎక్స్పెన్సెస్కి. సో ఆప్షన్ అడిషనల్ పేమెంట్. సో ఏంటంటే మర్చెంట్స్ వీటిని అడిషనల్ పేమెంట్స్గా కూడా వాడుకోవచ్చు. సో ప్రాసెస్ ఏంటంటే మనం నార్మల్గానే మన ఫోన్పే కానీ, గూగుల్ పేలో కానీ ఎలా అయితే బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకుంటామో అలాగే మనము ఎవరైతే రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ నుంచి ఆ అకౌంట్లో ఎవరిదైతే రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్లో వాళ్ళ మొబైల్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని దీని తర్వాత ఆ క్రెడిట్ లైన్ అకౌంట్ని యాడ్ చేసుకొని యూపీఐ పిన్ సెట్ చేసుకొని దాని తర్వాత పేమెంట్స్ నార్మల్ మనమైతే ఇండివిజువల్స్ ఎలాగైతే వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ నుంచి పేమెంట్స్ చేస్తున్నారో అలాగే ఈ క్రెడిట్ లైన్ ఆప్షన్ నుంచి వాళ్ళు పేమెంట్స్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.